ప్రైజ్ ద లార్డ్. సవరపు జేమ్స్ గారి యొక్క మొదటి డెత్ యానివర్సరీ సందర్భంగా కొన్ని మాటలు చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సవరపు విలియమ్స్ గారు నవోమి దంపతులకు 1956లో జన్మించారు. వారు కనకాయలంక గ్రామంలో జన్మించారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఈ ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా వారి జీవిత విశేషాలను అనేక మంది చెప్తూ ఉంటారు. నేను ఎక్కువ చెప్పను, కానీ ఆయన జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించడానికి ప్రభు నాకు తరుణం ఇచ్చారు కనుక ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా జేమ్స్ గారు మరి వారి జీవితంలో సిస్టర్ మేరీ హెలెన్ కొమ్మానపల్లి గారిని వివాహం చేసుకున్న తర్వాత వారికి చక్కని కుమారులు పుట్టారు. వారి జీవితంలో దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. వారు టెలికామ్స్లో సీనియర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వారి ఇంట్లో అప్స్టేర్స్లో మన్నా చర్చ్ ప్రారంభించడానికి వారు అంగీకరించి ద్వారాలు తెరిచారు. కాబట్టి నర్సాపూర్లో ఈరోజు మన్నా చర్చ్ ఉందంటే మరి జేమ్స్ గారు, హెలెన్ గారు, వారి కుమారులు వారు నిజంగా ప్రభువును ప్రేమించి వారి ఇంట్లో ఆరాధనలు జరగాలి, ఆ ఇంట్లో దేవుని సన్నిధి నెలకొల్పబడాలి, ఆ గృహం నర్సాపూర్ వాస్తవ్యులకు ఆశీర్వాదకరంగా అనేకులను ఆత్మీయంగా నడిపించడానికి ఆ గృహం వాడబడాలని ఉద్దేశంతో చాలా మరి ప్రేమతో మన్నా సంఘాన్ని ఆ గృహంలో స్థాపించడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువైనదని వ్రాయబడింది. సడన్గా ఆయన చనిపోతే మాకు చాలా బాధ అయింది. జస్ట్ బిషప్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళకముందు కొన్ని రోజులకు ముందే జేమ్స్ గారు కూడా కరోనా వ్యాధితో బాధపడి మరి ప్రభునందు మృతి చెందారు. దాని విషయమై చాలా చింతించాం, కానీ మరి ప్రభు చిత్తం ఏ విధంగా ఉందో మనకు తెలియదు కనుక ఆ విధంగా దేవుని చిత్తానికి కుటుంబం అప్పగించబడింది. హెలెన్ జేమ్స్ గారు కూడా కరోనా వ్యాధి వచ్చి చాలా బాధపడ్డారు.